ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడకు ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లుచుండునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. డియర్ ఫ్రెండ్స్, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు దేని నిమిత్తమైతే గ్రహించి అంగీకరించి అవలంబించుకొని ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటావో, వాక్యం ప్రకారం నువ్వు వింటూ మాట్లాడుతూ ఉంటావో, లేఖనం సెలవిస్తుంది అది నిష్ఫలముగా దేవుని యొద్దకు మరలదా అంట. అది అనగా నువ్వు దేని నిమిత్తం వాక్యాన్ని ధ్యానిస్తున్నావో ఆ వాక్యం అంట దాని నెరవేర్పు ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుద్ది అని లేఖనం సెలవిస్తుంది.